నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. కోరికలను జయించాలి అంటే ఏం చేయాలి? కొన్ని కోరికలు మనం తీర్చుకోగలుగుతూ ఉంటాం. కొన్ని కోరికలు సరైనవి అయి ఉంటాయి, కొన్ని కోరికలు సరికానివి అయి ఉంటాయి. మన బుద్ధి, మన అంతరాత్మ చెప్తుంటుంది సరికానిది, మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ మన మనసు, మన శరీరం మన మాట వినకుండా మన బుద్ధి ఒకటి చెప్తుంటే మన మనసు ఇంకొకటి చెప్తూ ఉంటుంది. మన మైండ్ కంట్రోల్లో లేక మనకేమో అది సరికానిది అనిపిస్తూ ఈ రెండింటి మధ్యలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. బుద్ధికి, మనసు లేదా శరీరానికి, ఈ మూడింటి మధ్యలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రెజర్ అనుభవించాల్సి వస్తుంది, చాలా ఒత్తిడికి గురై చాలా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. అతి ముఖ్యంగా కామ కోరికలు ఇలాంటి వాటివి, అంటే తీర్చుకోగలిగే కొన్ని వస్తువులకు సంబంధించిన కోరికలు. పెన్ను కావాలి, బుక్కు కావాలి, కారు కావాలి, తీర్చుకోగలుగుతాం. కొన్ని మనకు తెలియకుండానే మన శరీరం యొక్క హార్మోన్స్ ప్రభావము, మనసు యొక్క ప్రభావం వల్ల ఒక ఇబ్బందికరమైన ఆలోచనలు వచ్చి ఆ కోరికలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అన్నది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం ఈ యొక్క కోరికలకు హావలిగా వెళ్ళాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే కోరికలను కంట్రోల్ చేయడం కాదు. ఎంతగా కంట్రోల్ చేస్తూ ఉంటే, ఎంతగా మనం ఒత్తి పెడుతూ ఉంటే అవి అంతగా ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని సప్రెషన్ అంటారు. సప్రెస్ చేసే కొద్దీ ఈరోజు కంట్రోల్లో ఉన్నట్టుంటాయి, రేపు కంట్రోల్లో ఉన్నట్టు, మూడో రోజుకి మళ్ళీ ఇంకా రబ్బర్ లాగా ఎక్కువ బలంగా తిరిగి వస్తూ ఉంటాయి కోరికలు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మనకు తెలుసు. మొట్టమొదటి సొల్యూషన్ వీలైనంత సాధన పెంచుతూ వెళ్ళడం. రెండవ ముఖ్యమైన సొల్యూషన్ ఏంటంటే సాక్షి సాధన చేయడం. అంటే మనం ఎక్కడో ఉంటాం, ఆ కోరిక కలుగుతుంది, ఆ ఇబ్బందికరమైన కోరిక. మనం చేయవలసింది ఏంటంటే మన బుద్ధి ఏం చెప్తుంది, ఇది చెడు అని చెప్తుంది. మన మనసు ఏమో అది కావాలంటూ ఉంటుంది. అంటే బుద్ధికి మనసుకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ బుద్ధి చెడు అని చెప్తుంది అంటే మనం ఆల్రెడీ సగం పైకి వచ్చామని అర్థం. అంటే మనం మంచి దారిలోకి వెళ్ళే ఒక ప్రయత్నంలో ఉన్నామని అర్థం. అంటే మన గురించి మనం తప్పుగా అనుకోకుండా, మన మనసు ఏదో చెప్తుంది, మనసు అలా వెళ్తుంది కాబట్టి మన గురించి మనం జడ్జిమెంట్ చేసి నేను ఎదవను అని తక్కువగా అనుకోకుండా, జడ్జిమెంట్లోకి వెళ్ళకుండా జస్ట్ కేవలం మనసుని ఒక పక్కవాడు గమనించినట్టు ఆ కోరిక వైపు వెనకపడకుండా కేవలం ఒక సాక్షిలాగా, ఒక సినిమాను చూస్తున్నప్పుడు మనం ఎలా చూస్తాం అలా మనల్ని మనం చూసుకోవడం, అలవాటు చేసుకోవడం అన్నది చేయాలి. రెండోది, వీలైనంతగా అలా ఇబ్బంది కలిగినప్పుడంతా మనం మన ధ్యాసని శ్వాస మీదకి పెట్టగలిగితే, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆ నిమిషం కళ్ళు తెరుచుకొనైనా సరే అలా మనం శ్వాసని పీల్చడం, వదలడం లేదా శ్వాసని గమనించడం అన్నది చేస్తే మెల్లమెల్లగా ఆ యొక్క ఇబ్బంది అనేది వెళ్ళిపోయి సహజ సిద్ధమైన కంట్రోల్లోకి, న్యాచురల్ కంట్రోల్, అంటే బలవంతపు కంట్రోల్, సప్రెషన్ టైప్ ఆఫ్ కంట్రోల్ కాకుండా సహజ సిద్ధంగా మనం బయటికి వెళ్తాం అందులో నుంచి. మూడవది ముఖ్యమైన ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే ఈ కోరికలను ఉత్ప్రేరపరిచేటువంటి కార్యక్రమాలకి మనం అటెండ్ కాకుండా, అంటే వీడియోస్, సినిమాలో మనకు తెలియకుండానే ఉదాహరణకి యాడ్స్ లాంటివి ఉంటాయి. ఒక టీవీకి సంబంధించిన యాడ్ టీవీలో వస్తూ ఉంటుంది. ఈ టీవీ కొనుక్కోండి, ఈ టీవీ కొనుక్కోండి. ఆ యాడ్ ఎన్నిసార్లు చూసాక మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి ఆ టీవీ కొనాలి అనే ఆలోచన వస్తుంది. యాడ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. తిరిగి చూపించి ఆ లేనిది మన దాంట్లో కల్పించి ఆ వైపుగా మనల్ని పంపించి, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, మన మైండ్ని కంట్రోల్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ యాడ్స్ చూడడం అనేది. అలాగే మనకు తెలియకుండా ఎన్నో సినిమాలు, లేదంటే ఎన్నో వీడియోస్, లేదంటే వాటికి సంబంధించిన చర్చా గోష్ఠిలో పాల్గొంటే మనం ఏదైతే వద్దనుకుంటున్నామో మన జీవితంలో, ఏదైతే కోరికల వైపు మనం వెళ్ళొద్దు అనుకుంటున్నామో ఆ కోరికలకు సంబంధించిన ఎటువంటి సమాచారానికి సంబంధించిన ఏదైనా సరే అవి మనల్ని ఉత్ప్రేరపరచడం అనేది
జరుగుతుంది. కాబట్టి వాటికి వీలైనంతగా దూరంగా ఉండడం మొదలు పెడితే, ఆ వీడియోలకు, చర్చలకు, లేదా ఇంకా ఏమైనా సినిమాలకు, వాటికి సంబంధించిన సినిమాలకు అన్నిటికి కూడా దూరంగా ఉండడం మొదలు పెడితే మనకు ఆ ఉత్ప్రేరకం అనేది కలగకుండా, అంటే పెరగడం అనేది జరగకుండా, ఉన్నదాన్ని మనం సాక్షి సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటాం. మళ్ళీ పెరగకుండా చూసుకుంటూ ఉంటాం. ఉన్నదాన్ని తగ్గించుకోవాలి, పెరగకుండా చూసుకోవాలి. ఈ రెండు మనం ఎప్పుడైతే కొద్ది రోజులు చేస్తూ వెళ్తామో తప్పనిసరిగా మనం ఆ యొక్క కోరికల ఆవలికి వెళ్ళిపోతాం. అప్పుడు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా మన చేతుల్లో అన్నీ ఉండడం మొదలు పెడతాం. మన మనసు మన చేతిలో ఉంటుంది, మన బుద్ధి చేతిలో మన మనసు ఉంటుంది. అప్పుడు జీవితం అద్భుతంగా తయారవుతుంది, ఆనందకరంగా తయారవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన మనసుని కంట్రోల్ చేయడం అనేది కాకుండా మన మనసును మెల్లగా సాధన ద్వారా, సాక్షి సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఉద్వేగాలు తగ్గించి మన చేతిలోకి తీసుకొచ్చి ఆనందకరమైన జీవితాన్ని సృష్టించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.